హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ స్నాక్ ఐటెం చేసుకుందామండి. అదే ఆలు కుర్కురే. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఎమ్మీగా చూస్తుంటేనే తినాలనిపించేటట్లు ఉన్నాయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ఇలాగా ఆలుగడ్డలను తీసుకొని శుభ్రంగా చెక్కు తీసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచాలి. ఈ విధంగా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచి 15 నిమిషాల తర్వాత మనం వీటిని ఆలు కుర్కురే చేసుకోవడానికి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు మధ్యకి కట్ చేసుకొని తర్వాత మనం చిన్న చిన్న పార్ట్స్గా సైడ్లు తీసేసి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇవి మనం సన్నగా కట్ చేసుకుంటేనే మనం కుర్కురే చేసుకునేటప్పుడు అన్నీ ఒకే విధంగా వేగుతాయి. మనకి తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనకి పప్పు, సాంబార్ అలాంటివి తినేటప్పుడు కూడా అందులో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. అలాగే స్నాక్ ఐటెం లాగా పిల్లలు ఈజీగా ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చేసుకొని తినేయొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. మనం వీటిని ఉడకబెట్టే పని ఇవేమీ లేకుండా డైరెక్ట్గా ఇలాగా ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో మనం కొన్ని వేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అన్నింటినీ ఇదే విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 3-4 టైమ్స్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ విధంగా మనం చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పిండి పదార్థం అంతా కూడా వెళ్ళిపోతుంది. వీటిని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ముందు వాటర్లో వేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఈ బంగాళాదుంపల్ని ఉప్పు నీటిలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నార్మల్ వాటర్తోనే ఒక 3-4 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఆ వాటర్ని వంచేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఈ విధంగా మనకి వాటర్ అనేది క్లీన్గా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం వీటిని జల్లెడ గంటిలో వేసుకోవాలి. జల్లెడ గంటిలో వేసుకుంటే వాటర్ అనేది శుభ్రంగా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెమే వేసుకోవాలి. మనం ఆల్రెడీ వీటిని ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి. అలాగే చాట్ మసాలా వేసుకోవాలి. అదేవిధంగా గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అస్సలు వేయవలసిన అవసరం లేదండి. వీటికి ఉన్న తేమతోనే ఇవి మనం మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవి విడివిడిగా ఇలాగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా కాగనివ్వకుండా నార్మల్గా మీడియంగా కాగిన తర్వాత వేసుకోవాలి. లేకపోతే మనకి లోపల మనం పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేస్తే మనకి లోపల పచ్చిదనం అనేది ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కొంచెం వేడైన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక సెకండ్ అలా వదిలేయాలి, కదిలించకూడదు. ఆ తర్వాత మెల్లిగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఇవి కొంచెం వేగిన తర్వాత అన్నీ సపరేట్ అయిపోతాయండి, అతుక్కొనేమి ఉండవు. ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా క్రిస్పీగా వచ్చాయి అనుకునే వరకు వేయించుకోవాలి. మనకి ఇందులో ఉన్నప్పుడు కొంచెం కలర్ వేగలేదేమో అన్నట్టు ఉంటాయి, కానీ మంచి కలర్ వస్తాయండి. కళాయిలో నుంచి తీసి మనం టిష్యూ పేపర్లో వేసుకునేసరికి మనకి మంచి కలర్ఫుల్గా ఉండాలి అంటే ఈ విధంగా వేగే వరకు ఉంచి తీసుకుంటే సరిపోతుంది. మనం ఇంకా ఎక్కువసేపు ఉంచామనుకోండి ఆరిపోయేసరికి కలర్ అనేది బ్లాక్ లాగా వచ్చేస్తాయి. అందుకని ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మనం మిగిలినవి కూడా ఈ విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ వచ్చేసింది కాబట్టి హైలో పెట్టి వేసుకోకూడదు. ఈ విధంగా మనం టిష్యూ పేపర్లో వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం మళ్ళీ కొంచెం కారం అలాగే చాట్ మసాలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి.
మనం ఆల్రెడీ ఉప్పు కారం అనేది వేసాం కాబట్టి ఇలా వేసుకోకుండా అయినా తినేయొచ్చు. లేదు మనకు కొంచెం స్పైసీగా కావాలి అంటే ఈ విధంగా పైన మళ్ళీ కొంచెం చల్లుకొని పైకి కిందకి టర్న్ చేసుకుంటే మొత్తం బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు మన ఆలు కుర్కురే అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం పిల్లలకి వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగున్నాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.